వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కనకదుర్గ అమ్మవారి ఆలయంలో చాలామంది ప్రైవేటు వ్యక్తులు అమ్మవారికి దర్శనం కల్పిస్తామని చెబుతూ ప్రైవేటు దందాకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా అమ్మవారి దర్శనానికి సంబంధించి రూ. 500 టికెట్లు దర్శనానికి సంబంధించిన విషయంలో రూ. 500 ఆలయానికి సంబంధించిన విషయంలో అధికారికంగా రూ. 500 దర్శనాలు ఉంటాయి. వాటిని కొనుగోలు చేసి దర్శనాలు చేసుకోవాల్సి ఉంటుంది. అంతరాలయ దర్శనాలు ఉంటాయి. కానీ ప్రైవేటు వ్యక్తులు కొంతమంది ఈ టెంపుల్లో ఒక మాఫియాలాగా తయారయ్యి ఒక 10 మంది 5 మంది భక్తుల్ని పట్టుకుని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి మీరు టికెట్ కొనుగోలు చేయవసరం లేదు, మేము లోపలికి పంపిస్తాము, మేము దర్శనం చేయిస్తామని చెప్పి ఆలయానికి వచ్చేటువంటి ఆదాయాన్ని గండి కొట్టడమే కాదు, ఒక ప్రైవేట్ మాఫియా ఇక్కడ కనకదుర్గ టెంపుల్లో నడుస్తుందని చెప్పాలి. ఇంతకుముందు ఒక వ్యక్తి ఆర్టీవీ కూడా మాట్లాడించే ప్రయత్నం చేసింది. ఒక వ్యక్తి ఇదే ప్రాంతంలో ఇంతకుముందు ఒక 10 మందిని తీసుకొచ్చి స్టాఫ్ అని చెప్పి లోపలికి పంపించే ప్రయత్నం చేశారు. వెంటనే ఆర్టీవీ అక్కడ అతన్ని అడగగా అతను రైల్వే ఎంప్లాయీ అని చెప్పి సమాధానం చెప్పకోకుండా పారిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ను అమ్మవారి టెంపుల్లో ప్రతిరోజు జరుగుతుంది. కొన్ని పదుల సంఖ్యలో వ్యక్తులు ఇక్కడ ప్రైవేట్ మాఫియాగా కొంత వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని మేము స్టాఫే ఇక్కడ మిమ్మల్ని అంతరాలయ దర్శనం తీసుకువెళ్తాము, మనిషికి రూ. 500 ఇవ్వండి, మీరు టికెట్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదంటూ చెప్పి వాళ్ళని నేరుగా అమ్మవారి ఆలయంలో తీసుకువెళ్ళడంలో ఒక మాఫియాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఆలయ సిబ్బంది కూడా వారికి సహకరిస్తున్నారు. ఎక్కడి నుంచి అంటే ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉంటారో వాళ్ళు లోపల ఉన్నటువంటి ఆలయ సిబ్బంది అంటే గేటు వద్ద లోపల అమ్మవారి గర్భగుడి దగ్గర ఇలా స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళతో కొమ్మక్కయ్యి వాళ్ళు వీళ్ళు పంచుకుంటూ వచ్చిన డబ్బుల్ని పంచుకుంటూ ప్రైవేటు వ్యక్తులు లోపలికి పంపించడం, అక్కడ ఉన్న వ్యక్తులకి వాళ్ళు సమాచారం ఇస్తే వాళ్ళని టికెట్ లేకుండానే అంతరాలయ దర్శనానికి అయితే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు మనం ఆర్టీవీ కూడా స్పష్టంగా అతని బ్యాగ్లో ఫోన్లు ఉన్నాయి, 10 ఫోన్లు ఉన్నాయి, 10 ఫోన్లు పెట్టుకుని రైల్వే ఎంప్లాయీ అంటూ ఒక 10 మందిని పంపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ సెక్యూరిటీ ఆపగానే ఆర్టీవీ అతను అడగగానే అతను పరారైనటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషను చాలా ఉంది. నిన్న ఒక ప్రైవేట్ వ్యక్తి ఇదే విధంగా చేస్తుంటే ఆధారాలతో సహా పట్టుబడడంతో అతని మీద ఒక ప్రైవేట్ కేసు, నిన్న వంటవుల కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. పూర్తిగా ఒక పెద్ద మాఫియానే టెంపుల్ మీద నడుస్తుందని చెప్పాలి. దర్శనాల విషయంలో ఒక ప్రైవేట్ వ్యక్తులు మాఫియాగా ఏర్పడి భక్తుల్ని మోసం చేసి దర్శనాలు తీసుకెళ్తామని చెప్పి లోపల ఉన్నటువంటి ఆలయ సిబ్బంది వీళ్ళంతా కూడా కుమ్మక్కయ్యి దర్శనాలు చేయిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి సంబంధించి నడుస్తున్న ప్రైవేటు మాఫియా, ప్రైవేటు వ్యక్తుల దందాకి అత్యంత కీలకమైన ప్రాంతం నేను నిలబడిన ప్రాంతం. ఇక్కడ నుంచే దందాకి సంబంధించినటువంటి వ్యవహారం అంతా నడుస్తుంది. బయట ప్రైవేట్ వ్యక్తులు భక్తులను తీసుకురావడం, వాళ్ళని ఒక 10 మందిని గ్యాదర్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం. రూ. 500, రూ. 300, రూ. 100 టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ రూ. 500 టికెట్ తీసుకుంటే అమ్మవారి లోపలికి గర్భగుడిలోకి తీసుకువెళ్తారు. అయితే ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు ఏం చేస్తున్నారంటే బయట నుంచి వచ్చే మాఫియా వ్యక్తులు అమ్మవారి రూ. 500 టికెట్ తీసుకోకుండానే వాళ్ళు దర్శనానికి వెళ్ళొచ్చు, మేము తీసుకువెళ్తామని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులు తీసుకుని అక్కడి నుంచి ఇక్కడ వరకు పంపిస్తారు. ఇక్కడ పంపించిన తర్వాత ఇక్కడ మనకు కనబడుతున్న ఈ అధికారులు కానీ లోపల కొంతమంది ఇంకా అధికారులు ఉంటారు, వాళ్ళంతా కూడా వాళ్ళతో కుమ్మక్క అయిపోయి పూర్తిగా వీళ్ళకి టికెట్ లేకపోయినా వీఐపీ దర్శనాలకి రూ. 500 దర్శనానికి సంబంధించిన విషయంలో పంపిస్తూ ఉంటారు. ఇక్కడ మనకు కనబడుతుంది కదా, ఇది రూ. 500 దర్శనం. ఈ దర్శనం ద్వారా లోపల పంపిస్తారు, కానీ వాళ్ళకి టికెట్లు ఉండవు. ఎందుకంటే అదంతా కూడా ఒక మాఫియా. ఎంతకుముందు చెప్పుకున్నట్లు మీకు పక్కన విజువల్స్లో కూడా మన వీడియోలో కూడా చూస్తాం కదా, ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లింపులు అయిపోతే సగం వాటా వీళ్ళకి, సగం వాటా వాళ్ళకి, ఇలా దందాలు డబ్బులు పంచుకుంటూ ఇలా రూ. 500 దర్శనం సంబంధించిన క్యూ లైన్లో వదిలేస్తారు. వాళ్ళకి టికెట్లు ఉండదు, దర్శనం అయిపోతుంది. రెండో పెద్ద మాఫియా ఏంటంటే ఇది మీకు కనబడుతుంది కదా, అమ్మవారి గర్భగుడిని ఆనుకున్నటువంటి ఇది వివిఐపికి సంబంధించినటువంటి ద్వారం. ఇక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున మాఫియా నడుస్తుంది. రాజకీయ నాయకుల అండదండలతో, ఎమ్మెల్యేల అండదండలతో మేము పలానా ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి వాళ్ళని ఇక్కడ వరకు తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి కొంతమంది సిబ్బంది అంటే బయట ఉన్నప్పుడే వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసి పలానా వాళ్ళు 10 మంది వస్తున్నారు, ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్తారు. చెప్పించి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి సమాచారం ఇస్తే వీళ్ళు సిండికేట్ కాబట్టి వీళ్ళు లోపలికి ఈ విఐపి ద్వారం నుంచి లోపలికి తీసుకెళ్ళి అమ్మవారి గర్భగుడిలోకి తీసుకెళ్ళి అంతరాలయ దర్శనం చేపించిన తర్వాత డబ్బులన్నీ కూడా వీళ్ళు సాయంత్రానికి లెక్క చూసి పంచుకుంటారు. ఇక్కడ మాఫియాని నడిపిస్తుందంతా కూడా ప్రైవేటు వ్యక్తులే. లోపల ఆలయ అధికారులు కూడా ఆ మాఫియాలో భాగంగా ఉన్నారు కానీ ఎవరు కూడా బయటికి రాని సిచ్యువేషన్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా దందాకి అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం. సామాన్య భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఎంతో దూరం నుంచి ప్రయాసపడి వస్తుంటే ఇక్కడ నడుస్తున్నటువంటి ప్రైవేటు వ్యక్తుల దందాతో పాటు ఇక్కడ ఆలయాలను పనిచేస్తున్నటువంటి సిబ్బంది కొంత చేతివాటం, వాళ్ళతో సహకారం అందించి ఈ దందాకి సూత్రధారులు పాత్రధారులుగా వ్యవహరిస్తున్నారని
చెప్పాలి. ముఖ్యంగా 500 రూపాయల దర్శనం, వీవీఐపీకి సంబంధించిన దర్శనాల విషయంలో పెద్ద మాఫియా నడుస్తుంది. రోజు కొన్ని వేల రూపాయలు చేతులు మారుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడున్న అధికారులు మొత్తం కూడా చేతివాటం చూపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటివరకు ఎండోమెంట్ అధికారులు గాని ఎవరు కూడా దృష్టి పెట్టలేదు. అందరికీ తలా వాటాలు వెళ్ళిపోవడంతో ఎవరు కూడా స్పందించిన పరిస్థితి. ఇక అమ్మవారి టెంపుల్‌లో జరిగే స్కాముల్లో ఒక స్కాము చీరలకు సంబంధించిన స్కామ్ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. గతంలో ఈ చీరలకు సంబంధించిన వ్యవహారంలో పెద్ద ఎత్తున రాద్ధాంతం కూడా జరిగింది. ఇప్పటికీ పెద్ద ఎత్తున చీరలో స్కామ్ జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం టెంపుల్‌లో ఉన్నటువంటి ఈ చీరల కౌంటర్ వద్ద చీరలు అమ్మవారి భక్తులందరూ కూడా అమ్మవారి చీరలను సమర్పిస్తూ ఉంటారు. ఈ కౌంటర్ల వద్ద చీరలను శారీస్ రిసీవింగ్ కౌంటర్ ఉంది కదా! ఇక్కడ చీరలు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అమ్మవారు సమర్పించిన తర్వాత ఆ చీరలు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మనకు కనబడుతుంది కదా! అక్కడ ప్రత్యేక కౌంటర్‌లో దాన్ని ఆ చీరలని కూడా తీసుకొచ్చి తర్వాత మళ్ళీ విక్రయిస్తారు. ఇక్కడే మొత్తం స్కామ్ అంతా జరుగుతుంది. అమ్మవారికి భక్తులు అంటే కొంతమంది స్థాయికి తగ్గట్టు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అనుగుణంగా వారు చీరలను సమర్పిస్తారు. ఇక్కడ కేటగిరీ చేసి ఇక్కడ వాటిని విభజించి వాటిని విక్రయిస్తూ ఉంటారు. ఇక్కడే అతిపెద్ద స్కామ్ జరుగుతుంది. కాస్ట్లీ అమ్మవారికి లక్షల్లో వేలల్లో ఉన్నటువంటి పట్టు చీరలను కూడా భక్తులు సమర్పిస్తుంటారు. ఆ చీరలన్నీ కూడా సైడ్ వెళ్ళిపోతుంటాయి. సైడ్ ట్రాక్ చేస్తూ ఉంటారు. బయట వ్యక్తులకి అమ్ముకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ చీరల వ్యవహారానికి సంబంధించిన వ్యవహారంలో అదే జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అమ్మవారికి సమర్పించిన చీరలన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. ఇక్కడ భక్తులు వాటిని తిరిగి కొనుగోలు చేసుకుంటారు. రేట్లు కూడా ఇక్కడ నిర్ణయించి ఎందుకంటే అమ్మవారికి సమర్పించిన చీరలు కొనుగోలు చేస్తే చాలా పవిత్రంగా చూస్తుంటారు కాబట్టి అది కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనకి అసలైన స్కామ్ అనేది ఇక్కడే మనకి బయటపడుతుంది. ఇక్కడ అమ్మవారికి సమర్పించే కాస్ట్లీ చీరలన్నీ కూడా బయటికి సైడ్ ట్రాక్ వెళ్తూ ఉంటాయి. సైడ్ ట్రాక్ వెళ్ళి మిగతా చీరలు అంటే అమ్మవారికి సమర్పించే చీరలో కొన్ని చీరలు మాత్రం ఇక్కడ ఉంచుతారు. అన్ని చీరలు ఇక్కడ ఉంచరు. పూర్తిగా మనం చూస్తున్నాం కదా, ఈ చీరల కౌంటర్కి సంబంధించిన వ్యవహారంలో కూడా గతంలో పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగింది. అమ్మవారికి సంబంధించినటువంటి లక్షల్లో ఉండే చీరలు, వేలల్లో ఉండే చీరలు కూడా మాయం చేశారు అనే ఆరోపణలతో గతంలో ఒక మహిళ మీద కూడా చర్యలు తీసుకున్నటువంటి సందర్భం. కానీ ఇప్పుడు ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఇక్కడ కూడా పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతుంది. అమ్మవారికి సమర్పించే చీరల్లో కూడా స్కాము జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి లోపలికి వెళదాం, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం చెప్తారు, వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకుందాం. వారి మాటల్లో దీని గురించి ఏమంటారో ఒకసారి తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, అమ్మవారికి సంబంధించినటువంటి చీరలు ఇక్కడ మనకి పూర్తిగా అన్ని చాలా చీరలన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఏమండి ఇవన్నీ అమ్మవారి చీరలేనండి ఇవన్నీ? అవునండి, అమ్మవారికి అలంకరణ చేసిన శారీస్ అండి. అమ్మవారికి అలంకరణ అమ్మవారు సమర్పించిన చీరలు కూడా ఇక్కడ సమర్పించినవి కూడా ఇక్కడ ఉంటాయి. అమ్మవారికి కట్టినవి కావాలంటే మీకు 2000 స్టార్టింగ్ అండి రేటు. సమర్పించినవి అయితే 500లో ఉంటాయి, 400లో ఉంటాయి, 1000 రూపాయల్లో ఉంటాయి. అట్లా శారీస్ బట్టి. బాగా ఎక్కువ కాస్ట్ ఎంతలో ఉంటుందండి? లేదండి, చాలా తక్కువ. అమ్మవారికి కట్టినైతే చిన్న అమ్మవారికి కట్టిన అయితే 3000 2000లో ఉంటాయి. పెద్ద అమ్మవారికి కట్టి అయితే కంచిపట్టు మాత్రమే కడతారు. విక్రయిస్తారు. అంటే ఏంటంటే అమ్మవారు సమర్పించే చాలా కాస్ట్లీ చీరలు అవి అమ్మకానికి పెడతారండి అవన్నీ? తప్పకుండా అండి, భక్తుల కోరిక మేరకు పెడుతున్నాం. వాళ్ళు తీసుకెళ్తారు కాబట్టి ఇస్తామన్నమాట. కొనుక్కుంటారు. ఇప్పుడు ఎవరికైనా కావాలంటే ఇష్టంగా పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి, నోములకి తీసుకెళ్తారు. అంటే గతంలో ఈ చీరల వ్యవహారంలో చాలా సైడ్ ట్రాక్ జరిగి పెద్ద కాస్ట్లీ చీరలని బయట పెట్టారని ఒక ఆరోపణలు వచ్చి ఒక మహిళ కూడా సస్పెండ్ చేశారు. మహిళని సస్పెండ్ చేశారు. అది ఎప్పుడుదో మాకు తెలియదండి. అది ఎప్పుడు జరిగిందో మాకు తెలియదు. ఈ మహిళ ఇక్కడైతే ఉన్నటువంటి షాప్ అయితే చెప్తున్నారు, అమ్మవారికి కట్టినటువంటి చీరలు అంటే అమ్మవారికి కట్టినటువంటి చీరలతో పాటు అమ్మవారికి సమర్పణ చీరలను అమ్ముతారు. ధరలు కూడా వీళ్ళే నిర్ణయిస్తారు. దాని మీద మనకి ట్యాగ్ కనబడుతుంది కదా, ఒకసారి వస్తే కనుక ఇక్కడ మనకి ట్యాగ్ చూస్తున్నాం కదా, అమ్మవారి చీర ఒకసారి చూస్తే కనుక అమ్మవారి చీర అక్కడ మనం చూస్తున్నాం 12,000 రూపాయలు. 16/1/2500. దీని కాస్ట్ ఎంత అండి? 16,000 12,000? దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి 18,000 సార్. 18,000. అమ్మవారి శారీ ప్రతి శారీ కూడా ఏదైనా 5,000 6,000 తగ్గించి రాస్తారు. అక్కడ డిస్కౌంట్ చేసిన రేటే ఇక్కడ మనం పెట్టాలి. వాళ్ళే డిసైడ్ చేస్తారా? దేవస్థానం డిసైడ్ చేయాలి. ఎలా కేటగిరీ చేస్తారు? ఈ చీరలు పెట్టాలి, వీరి చీరలు అమ్మాలి, మిగతా అమ్మకూడదని ఎలా కేటగిరీ చేస్తారు? ఎవరు చేస్తారు సార్? దేవస్థానం నిర్ణయిస్తుంది. ఇప్పుడు అమ్మవారికి కట్టిన అంటే ప్యూర్ కంచిపట్టు 10 అబౌవ్ ఉన్న శారీ అమ్మవారికి అలంకారం చేస్తారు. 10 లోపు ఉన్న శారీస్ చిన్న అమ్మవారికి అలంకారం చేస్తారు. చిన్న ఉచ్చమూర్తులు ఉపాలయాల్లో ఉన్నారు కదా సార్, ఆ అమ్మవార్లకు అలంకారం చేస్తారు. అమ్మవారికి కట్టే ప్రతి చీర ఇక్కడికి వచ్చిద్దండి? ప్రతి చీర ఇక్కడికి వచ్చిద్దండి. వచ్చింది కంపల్సరీ అమ్మవారికి వచ్చింది ఇక్కడికే. ప్రతి సారీ అక్కడ కౌంటర్లు ఇచ్చి రసీదు తీసుకోవాలి సార్. రసీదు తీసుకున్నది డేట్ ఇస్తారు, అలంకారం డేట్ ఇస్తారు.
ఇప్పుడు 10,000 రూపాయలు శారీ అమ్మవారికి కొంతమంది భక్తులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు లక్షల్లో విలువ ఉన్నటువంటి చీరలు కూడా సమర్పిస్తారా? సమర్పిస్తారు సార్. లక్షల్లో ఉండే లక్షలు అంటే దసరా టైంలో వస్తాయి సార్, విడి రోజుల్లో అయితే రావు. దసరా టైంలో అయితే కనుక కొంచెం 30 అబౌవ్ వస్తాయి. వాటిని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారా? అమ్ముతారు సార్, అన్నీ ఓపెన్ ఆక్షన్ కదా, ఓపెన్ ఆక్షన్కే పెడతారు. ఓపెన్ ఆక్షన్లో వేయాల్సిందే ఎవరైనా సరే, కంపల్సరీ ఇస్తారు. బయటికి వెళ్ళవు ఎక్కడికి? బయటికి ఎక్కడికి వెళ్ళవు సార్, ఎవరైనా సరే ఆక్షన్లో కొనుక్కో. నిజమే చెప్తున్నారా? నిజం చెప్పకపోతే ఎలా చెప్తారు సార్, ఇంత ఓపెన్ ఆక్షన్ ఉన్నప్పుడు నిజమే చెప్తున్నాం, ఎందుకంటే అంత ఓపెన్ ఆక్షన్. సార్ చూస్తున్నారు కదా, అంటే అమ్మవారు సమర్పించిన పట్టు చీరలు కంచి పట్టు చీరలకు సంబంధించిన చీరల ధరలు ఇక్కడ నిర్ణయిస్తున్నారు. అయితే ఇది ఖర్చు కాస్ట్ 10,000 ఉంటే ఒక 5,000 4,000 తగ్గించి ఇక్కడ ఆక్షన్లో తీసుకుని పెడతామని చెప్తున్నారు. కానీ ఇక్కడ మనకి నిర్వాహకులు చెప్పే దాంట్లో మనకి అర్థమవుతుంది, చాలా కాస్ట్లీ చీరలు అమ్మవారికి భక్తులు సమర్పిస్తారు. వాటి అమ్మవారు కూడా ధరిస్తారు. ఆ చీరలు మాత్రం కొన్ని చీరలు మాత్రం బయట సైడ్ ట్రాక్ జరుగుతుంది, అవన్నీ కూడా ఆక్షన్ టైంలోనే సైడ్కి జరిపిస్తూ ఉంటారు. ఇది కూడా ఒక పెద్ద స్కామ్గా చెప్తున్నారు. ఇదంతా కూడా సూత్రధారు పాత్రధారు ఎవరు బయటికి కనబడరు, ఎంత బ్యాక్గ్రౌండ్లో ఉండి నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పాలి. చూడొచ్చు, ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించే చీరలు, అవన్నీ కూడా ఆ పెద్ద చీరలు పట్టు చీరలు అన్నీ కూడా అమ్మవారికి కట్టినటువంటి చీరలు. పెద్దమ్మవారికి తర్వాత చిన్నమ్మవారికి కట్టిన తర్వాత ఇక్కడ ఆక్షన్ వేసి ఇక్కడ అమ్ముతామని చెబుతున్నప్పటికీ ఇది ఒక పెద్ద మాఫియా. విజయవాడ కనకదుర్గ టెంపుల్లో నడిచే మాఫియాలో ఇది ఒక చీరల మాఫియా కూడా ఒకటి. ఎందుకంటే సాక్షాత్ ఆధారాలతో ఒకసారి ఒక మహిళ పట్టుబడింది. తర్వాత ఇన్సిడెంట్లు జరిగినప్పటికీ ఎక్కడో బయటికి రానికోకుండా సమాచారాన్ని లోపలే ఆపేస్తారు, బయటికి రానివ్వరు. ఒకవేళ ఎవరికైనా బయటికి తీసుకొస్తే కనుక అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళకి లంచాలు ఇచ్చి మొత్తం కూడా ఆపేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ టెంపుల్లో జరుగుతున్నటువంటి కొన్ని స్కాములు, ఈ స్కామ్ కూడా ఒకటి. ఈ స్కామ్ మీద అయితే ఎండోమెంట్ అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కొన్ని లక్షలు విలువ చేసే, అంటే డబ్బు కాదు ఇక్కడ కానీ అమ్మవారి కట్టిన చీరని ప్రైవేట్ మాఫియా తీసుకువెళ్ళి బయట వ్యక్తులకు అమ్ముకోవడం, బయట షాపులు అమ్ముకోవడం, ఇదంతా కూడా ఒక మాఫియాగా నడుస్తుంది. కాబట్టి దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భక్తులు కొనుగోలు చేసే చీరలకు వాటి బిల్లును బట్టి అదనపు 5% GST చెల్లించవలను అంటూ ఇక్కడ కార్యనిర్వహణాధికారి పేరుతో ఒక బోర్డు కూడా పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి దీని మీద ఫోకస్ అయితే పెట్టాల్సిన అవసరం ఉంది. RTV వరుస కథనాలు ప్రచారం చేయబోతుంది. అటు అమ్మవారి ఆలయంలో ఏం జరుగుతుంది, ప్రైవేట్ మాఫియా, చీరల వ్యవహారం, కొబ్బరి టెంకాయలు కొట్టే ప్లేస్, ఇలా అనేక ప్రాంతాల్లో టెంపుల్ మీద జరుగుతున్న మాఫియాని వెలుగులో తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ అంశాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తుంది. ఎండోమెంట్ అధికారులు ఇప్పటికైనా దీనిలో జరుగుతున్న స్కామ్ని బయట పెట్టాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఇక అమ్మవారి టెంపుల్లో ఉన్నటువంటి మరో స్కామ్ ఏంటంటే కొబ్బరికాయల స్కామ్. మనం ప్రస్తుతం అమ్మవారి టెంపుల్లో కొబ్బరికాయలు కొట్టేటువంటి ప్రాంతంలో ఉన్నాము. ఒకసారి చూడొచ్చు, అమ్మవారికి భక్తులు సమర్పించేటువంటి కొబ్బరికాయల్లో కూడా పెద్ద స్కామ్ జరుగుతుంది. ఇది ఒక ప్రైవేటు వ్యక్తులు మాఫియాగా ఏర్పడి దీన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఎన్నో సంవత్సరాలుగా నడుస్తుంది. ఇప్పటి వరకు ఇక్కడ ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళంతా కూడా ఆలయానికి సంబంధించిన వాళ్ళు కాదు. వీళ్ళు ప్రైవేటు వ్యక్తులకి ఈ కాంట్రాక్ట్ అప్పగిస్తారు. వాళ్ళు ఈ కొబ్బరి చెప్పులంతా కూడా కొనుగోలు చేసి ఇక్కడ తీసుకుని మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తులను పెట్టి ఇదంతా కూడా దందాకి పాల్పడతారు. చూడొచ్చు, మనకి కనబడుతున్న కొబ్బరి చెప్పులన్నీ కూడా విజయవాడలోని ప్రముఖ హోటల్స్కి వెళ్ళే, అంటే అక్కడ ఉన్న ఉపయోగించడానికి ఇక్కడి నుంచి పెట్టినన్నింటి కూడా ఉపయోగిస్తారు. ఇంతకుముందు దాదాపు ఇక్కడ 8 మంది సిబ్బంది కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇక్కడ RTV వచ్చిందని సమాచారంతో కొన్నటువంటి ప్రైవేట్ సిబ్బంది ఒక్కొక్కరుగా బయటికి జారుకున్నటువంటి పరిస్థితి. కేవలం ఇప్పుడు 2 మాత్రమే అక్కడ మనకి కనబడుతున్నారు. ఇంతకుముందు 8 మంది ఇక్కడ టెంకాయలను కొడుతున్నటువంటి పరిస్థితి మనం ఇంతకుముందు విజువల్స్లో మనం చూస్తే అర్థమవుతుంది. అలాంటి మాఫియా ఇక్కడ నడుస్తుంది. కొబ్బరి చెప్పుల్లో ఏముంటుంది, కొబ్బరి చెప్పుల్లో కూడా మాఫియా నడుస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ అసలైన మాఫియా ఇక్కడే నడుస్తుంది. కొబ్బరి చిప్ప, ఈరోజు కొబ్బరికాయ దాదాపు 30 నుంచి 40 రూపాయలు పలుకుతుంది. అని కొబ్బరి చిప్పని ప్రతి హోటల్స్ సంబంధించిన వాళ్ళు వాళ్ళకి అవసరాల కోసం కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడి నుంచే ఆ హోటల్స్ అన్నిటి కూడా వెళుతూ ఉంటుంది. రెండవది ముఖ్యమైన విషయం ఏంటంటే భక్తులకి వాళ్ళకి కొబ్బరి చిప్ప కొంతమంది తీసుకెళ్తారు, కొంతమంది తీసుకెళ్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి చిప్పలన్నీ కూడా వాళ్ళు తీసుకుని ప్రైవేటు వ్యక్తులు ఒక మాఫియాగా ఏర్పడి ఇదంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఒకసారి విజువల్స్లో చూస్తున్నాం కదా, ఇక్కడ వెనకాల అటు పక్కన ఉన్న వాళ్ళంతా కూడా ప్రైవేటు వ్యక్తులే. వాళ్ళు ఇక్కడ ఒక మాఫియాగా ఏర్పడి కొబ్బరికాయలను కొనుగోలు చేసి కొబ్బరి చిప్పలకు సంబంధించి మాఫియాకి అయితే పాల్పడుతుందని చెప్పాలి. ఇదంతా కూడా ఆలయ అధికారులకి, వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ తెలిసినా కూడా వాళ్ళకి ముడుపులు వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి. చాలామంది భక్తులు కూడా చాలా సందర్భాలు అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. గతంలో అయితే డబ్బులు కూడా టెంకాయ కొట్టడానికి డబ్బులు కూడా వసూలు చేశారు. ఇంతకుముందు పూజారులు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు. అయితే ఆ వ్యవస్థను ప్రస్తుతం తీసివేయడంతో కేవలం టెంకాయలు మాత్రం, ప్రస్తుతం కొబ్బరికాయలు మాత్రం ఇక్కడ కొడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అందరూ కూడా ఇక్కడ వీళ్ళ
ఒక ఒక భయంకరమైన అంటే వీళ్ళ మొహాల్లో కూడా మనకి భయం కనబడుతున్నటువంటి పరిస్థితి. మీడియా వచ్చిందంటే చాలు వీళ్ళంతా కూడా అలర్ట్ అయిపోతారు. మాఫియాలో ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులంతా కూడా బయటికి వెళ్ళిపోయి సైలెంట్ అయిపోతూ ఉంటారు. ఒకవేళ మీడియా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు యథావిధిగానే ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళ ముగ్గురు కూడా ప్రైవేట్ వ్యక్తులే. మీడియాని చూసి వాళ్ళంతా కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ మాఫియాకు సంబంధించి టెంపుల్లో ఉన్నటువంటి కొబ్బరి చిప్పల మాఫియా కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది. దీని మీద సమాచారం తెలిసి కూడా అధికారులు అంటి ముట్టినట్టు వ్యవహరిస్తున్నారని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ఇటు చూస్తే కనుక చూడవచ్చు ఏ విధంగా వెళ్ళిపోతున్నారు ఇక్కడి నుంచి. మా ఆర్టీవీ ప్రసారం చేస్తున్నటువంటి కథనాలతో వీళ్ళందరిలో కూడా ఒక్కసారిగా భయం నెలకొన్న నేపథ్యంలో అంతా కూడా బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి. తప్పు చేయకపోతే ఎందుకు వీళ్ళంతా కూడా భయపడుతున్నారు, ఎందుకు వ్యక్తులు ఇక్కడ ఇప్పటివరకు కొబ్బరికాయ కొట్టిన వ్యక్తులు వెళ్ళిపోతున్నారనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇంతకుముందు ఇక్కడ 8 మంది పైగా కొబ్బరి టెంకాయలు కొడుతున్నారు. వాళ్ళు కొట్టుతున్న వ్యక్తులందరూ కూడా ఆర్టీవీ కెమెరా లోగో చూసిన తర్వాత సైలెంట్గా పక్కకు జరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ టెంపుల్లో అన్ని రకాల స్కాములు, ఒకటి కాదు రెండు కాదు, అన్ని రకాల స్కాములు అయితే జరుగుతున్నాయి. ఆ స్కాముల్లో కొబ్బరి చిప్పల స్కామ్ కూడా ఒకటి. ఆ స్కామ్కు సంబంధించినటువంటి ఆధారాలు ఇప్పుడు మీరు చూశారు కదా. మేము వచ్చిన తర్వాతే 8 మంది కొడుతున్నారు. కెమెరా చూసి వాళ్ళంతా సైడ్కి వెళ్ళిపోవడం, కెమెరాను చూసి అటు బయటికి పరుగులు పెట్టడం, ఇవన్నీ మీరు చూశారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు టెంపుల్లో ఉన్నాయి. అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి అనేక ప్రాంతాల నుంచి కాలినడకను కూడా భవానీ మాల ధరించి వచ్చే అమ్మవారి ఆలయంలో ఇంత జరుగుతున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం, ఎందుకు స్పందించట్లేదు, భక్తుల మనోభావాలకు సంబంధించి విషయాలు అయినప్పటికీ ఎందుకు పట్టించుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఎండోమెంట్ అధికారులు స్పందించి ఈ ఇష్యూకి సంబంధించి అంటే ఇంతకుముందు ఆర్టీవీ ప్రసారం చేస్తున్న ఈ కథనాల మీద స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భక్తుల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినపడుతున్న సిచ్యువేషన్ అవుతుంది. మాది ఇది చేల్చు మాది చెక్కలు కొట్టం మేము కాదు, మేము కాదు, అది మేము కొనుక్కుంటాకు వచ్చాం వాటికి. మీతో మాట్లాడిన ఆయన ఇప్పుడు చెప్పే లోన్ ఉన్నారు. ఏమో తెలీదు, మేము కొనుక్కుంటాకు వచ్చాం వాటిలో. మా వాటలు కింద గాంధీనగర్ చట్నీ కానీ ఏం మరి తెలీదు. మేమైతే 10 రూపాయలు ఇస్తాం కాయకి, చెక్కకి కాదు. 2 చెప్పులు ఇస్తారా? 2 మాకు 100 చాలు. ఇంక బయట వాళ్ళ సంగతి మాకేం తెలిసిద్ది, మాకు మాత్రం 100 చాలు అంతే. డైలీ కాయ వచ్చి 2 చెక్కలు వచ్చి అంతే. పని చేసేవాళ్ళం ఉన్నారు 7 మంది. అది అక్కడ వాళ్ళు మేము భయం పారిపోతాం బాబు. పారిపోవాలి ఏం లేదు, అలాంటిది ఏం లేదు అయ్యా. పని చేసేవాళ్ళు కాయలు ఏరుతాం అయ్యా. బయట ఉంది 10 రూపాయలు అమ్ముతారు, 3 రూపాయలు పాట అయ్యా. 94 లక్షలు అయ్యా. దుర్గారావు, కలవకూలు దుర్గారావు. ఇక్కడ నాపేం లేదు, కాసేపు ఉన్నాడు బాబు, మీకేం తెలిసిందిగా. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, కొన్ని మేము పంపిస్తాం. 10 రూపాయలు కాయ, చెప్పు కదా కాయ అంతే. ఈ 4 రోజులు మొన్న అయితే 8 రూపాయలు 6 రూపాయలకి ఇచ్చినాం. ఇప్పుడు కదా కాయ దిమ్మిగా ఉంది కదా. ఇంద్రకీలాద్రి పైన ప్రతిరోజు అమ్మవారి నిత్యాన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. దీనికి అనేక వేల మంది భక్తులు నిత్యం వితరణలు ఇస్తూ ఉంటారు, డబ్బులు డొనేట్ చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం అన్నదానం జరిగే ప్రాంతంలో ఉన్నాము. చాలామంది భక్తులు ఇక్కడ అమ్మవారి అన్నప్రసాదంలో పాల్గొంటారు. ఇక పుణ్యం కూడా వస్తుందని భావిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా అన్నదానంలో పాల్గొన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. పూర్తిగా ప్రతిరోజు కూడా ఈ అన్న వితరణ కార్యక్రమం జరుగుతుంది. అసలు ఫుడ్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారో భక్తులతో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ, ఫుడ్ ఎలా ఉంది? ఆహారం ఎలా ఉంది? రుచిగా ఉందా? రుచిగా ఉందని చెప్తున్నారు భక్తులందరూ కూడా. అనేక ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి అన్న తింటారు. అమ్మ, ఎలా ఉంది భోజనం? బాగుందండి, చాలా రుచిగా ఉందా? రుచిగా చాలా బాగున్నాయా? లేదండి, బాగున్నాయి, అన్నీ కూడా బాగున్నాయి అని చెప్తున్నారు. అన్న ప్రసాదానికి సంబంధించినటువంటి విషయంలో భక్తులు ఒకసారి మనం చూస్తున్నాం కదా, అక్కడసారి పైన చూస్తే 5,116 చెల్లించి సొమ్ముపై వచ్చే వడ్డీతో దాత పేరిట సంవత్సరంలో కోరిన ఒక రోజు 10 సంవత్సరాల పాటు అన్నదానం జరిపించబడినట్టు రాశారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని చెప్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారి దర్శనానికి సంబంధించిన విషయంలో దర్శనం చేసిన భక్తులంతా కూడా అమ్మవారి ఇక్కడ వచ్చి అన్నం ఇక్కడ వచ్చి భోజనం చేసి వెళ్తూ ఉంటారు. అమ్మ, ఎలా ఉందమ్మా భోజనం? ఎలా ఉంది? భోజనం బాగుందండి, రుచిగా ఉందా? రుచిగానే ఉంది.
కూరలు బాగున్నాయా? కూరలే బాగుంది. మీకెలా ఉంది? బాగా బాగుందా? ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? కలగరండి, కలగరాయి పుట్టిన దగ్గర కలగరాయి. మీకెలా భోజనం ఎలా ఉంది? బాగుందండి. బాగుంది. పిల్లలతో వచ్చారా? ఫ్యామిలీ మొత్తం వచ్చాం. ఫ్యామిలీతో కలిసి వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. కూడా భోజనం అంతా కూడా హైజీనిక్గానే ఉండే విధంగా చేస్తున్నారు. అంటే తిరుమల ఏ విధంగా అయితే అన్నదానం ఉంటుంది, ఇక్కడ కూడా అదే విధంగా హైజీనిక్గానే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి, వేడివేడిగా వడ్డిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకైతే అన్నదాన విషయంలో మాత్రం ఎక్కడ ఇబ్బంది లేకుండానే జరుగుతుంది. భక్తులందరూ కూడా అన్నదాన విషయంలో, ముఖ్యంగా భోజనం విషయంలో సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా యునానిమస్గా భోజనం చాలా బాగుందని చెప్తున్నారు. కొంతమంది భక్తులను మాట్లాడదాం. ఏమండి, ఎలా ఉంది భోజనం? చాలా బాగుందండి. రుచికరంగా ఉందా? రుచికరంగా ఉంది. అన్ని ఐటమ్స్ కూడా టేస్ట్గా ఉన్నాయి. ఉమ్. బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము మచిలీపట్నం నుంచి వచ్చామండి. ఎక్కడి నుంచి వచ్చారు? లైన్లో కూడా కొంచెం ఫ్రీగానే వచ్చాము. ఉమ్. భోజనం కూడా బాగుందండి. భోజనం బాగుంది. బాగుంది. అమ్మ, ఎలా అనిపిస్తుంది భోజనం? గొంతు బాగదు. ఓకే. ఎలా ఉంది బాబు భోజనం? బాగుంది. బాగుంది. రుచిగా ఉందా? అంటే బాగుంది. మన ఇంట్లో ఇంట్లో ఉన్నట్టే ఉంది. ఇంట్లో ఉన్నట్టు. అందరూ కూడా యునానిమస్గా ఒకటే చెప్తున్నారు, భోజనం చాలా బాగుంది, పేరు పెట్టడానికి అవకాశం లేదని చెప్తున్నారు. అంటే టెంపుల్లో ఇంతకుముందు మేము చాలా స్టోరీలు చూపించాం, కానీ ఈ అదర్ యాంగిల్ అంటే అమ్మవారి టెంపుల్లో కొన్ని అదర్ యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి అన్నదాన కార్యక్రమ వ్యవహారంలో కూడా కొంత నీట్గానే మంచి ఫుడ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా అంటే రాజీ పడకోకుండా, భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్వాలిటీ ఫుడ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నంతో పాటు పప్పు, ఒక కూర, ఒక చట్నీ, మొత్తం 3 రకాల ఐటమ్స్తో పాటు పప్పుచారు, అదేవిధంగా మజ్జిగ, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు కాబట్టి అమ్మవారిని దర్శనం చేసుకోవడంతో పాటు అమ్మవారి దర్శనం చేసిన తర్వాత ఇక్కడ అమ్మవారి అన్నదానంలో పాల్గొనడం, అమ్మవారి ప్రసాదం సేవించడం ద్వారా ఒక పుణ్యం వస్తుందనే భావంతో అందరూ కూడా భక్తులు ఇక్కడ భోజనం చేసి వెళ్తూ ఉంటారు. ఎంత డబ్బున్న వాళ్ళైనా ఇక్కడికి వచ్చి అన్నదానంలో పాల్గొని వెళ్తూ ఉంటారు. విరాళాలు కూడా భారీగానే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. పూర్తిగా అన్నదానం సంబంధించిన ఈ ప్లేస్ అంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. పెద్ద చిన్న అన్ని తేడాలో కన్నా అందరూ కూడా, చిన్నపిల్లలు కూడా అమ్మవారి భోజనం చేసి తింటున్నటువంటి పరిస్థితి. కావాలంటే మళ్ళీ ప్రొవైడ్ చేస్తామని ఎక్కువ ఉన్నటువంటి సిబ్బంది కూడా చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమన్నప్పటికీ అన్నదానికి సంబంధించినటువంటి ఆ విషయంలో ఎక్కడ కూడా లోటుపాట్లు అనేవి కనబడట్లేదు. చాలా భక్తుల నుంచి, అంటే అల్టిమేట్గా భక్తులు సాటిస్ఫాక్షనే ఇంపార్టెంట్ కాబట్టి భక్తులు అయితే చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. అన్నదానం విషయంలో ఫుడ్ క్వాలిటీ బాగుంది, రైస్ బాగుంది, అదేవిధంగా కర్రీస్ కానీ ఇతర సాంబార్ అన్నీ కూడా బాగున్నాయనే ఒక అభిప్రాయం అయితే మెజారిటీ భక్తులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.